విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి. హరిహర వీరమల్లు పెద్ద డైరేసర్ ఎరగదీశాడు అసలు పట్టుకుని. చావా రికార్డులు, పుష్ప రికార్డులు ఈ సినిమాతో బద్దలు కొట్టి నేషనల్ రేంజ్కి వెళ్ళిపోతుంది సినిమా వీరమల్లు. రియల్గా హిస్టరీలో ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అనే విధంగా మనకు ఈ నెల 24న ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా చూడబోతున్నాం అనిపిస్తుంది. నాకైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ చేసుకునే వాతావరణం ఖచ్చితంగా కనపడుతుంది. వీరమల్లు ట్రైలర్లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్లో ఆ నక్కతో వచ్చే సీను, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రేంజ్లో పెర్ఫార్మెన్స్ చేస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైటరు, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. టూలో పెద్ద పులిని చూస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించారు. అసలు పులితో ఫైటు, షిప్లో ఫైటు, చార్మినార్ మీద నుంచి దూకో ఫైట్ చేస్తాడు బాబోయ్ కోహ్లీ రోజరం కోసం. క్లైమాక్స్లో మన బాబీ డియోల్తో ఫైట్ యానిమల్ అమ్మ మొగుడు. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. నక్క ఫైటు, పులి ఫైటు చింపు మారదిపోయాడు అసలు. కొంతమంది విఎఫ్ఎక్స్ బాగాలేవని ట్రోల్ చేస్తున్నారు. బాహుబలి అమ్మ మొగుడు విఎఫ్ఎక్స్లో అసలు కొన్ని షాట్స్ అయితే అసలు రియల్గా ఎలా తీశారో నాకే సాగేసింది. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. థియేటర్ దద్దరిల్లిపోతున్నాయి ఫ్యాన్స్. పుష్ప 2 రికార్డులు ఎగరేసి కొట్టబోతున్నాం ఈసారి పవన్ కళ్యాణ్ గారు. చింపేశాడు వీరమల్లుతో. అంటే 5 ఏళ్ళు ఆగినందుకు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. పప్పు అన్నం కోసం వస్తే దమ్ బిర్యానీ పెట్టాడు పవన్ అన్న. అసలు ఈ రేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇండస్ట్రీకి హరిహర వీరమల్లుతో 1000 కోట్లు కొట్టబోతున్నాం. ఫైనల్లీ ఇన్నాళ్ళ వెయిట్, ఇన్నాళ్ళ నుండి పోస్ట్పోన్ అయిపోతూ ఏమైద్దా సినిమా, ఏమైద్దా అసలు వస్తుందా రాదా అనుకున్న సమయంలో సడన్గా ప్రామిస్ చేసి ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డు బద్దలైపోతున్నాయి సినిమాతో. నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం మంచిగా అనిపించేసింది. క్లైమాక్స్ అయితే ఇంకా ఒక జంతువు వచ్చి అరుస్తుంటే పవన్ అన్న తన కళ్ళల్లో పవర్ చూపిస్తున్నాడు దాన్ని ఆనసానికి. అసలు అదైతే గూస్ బంప్స్ అనమాట. సో కనుక ఈవెంట్ పెడితే నాకు తెలిసి అసలు ఇక రచ్చ అయితే అప్పుడెప్పుడు పుష్పకి బీహార్లో పెట్టారు చూసి ఆ టైంలో రచ్చ అయ్యే ఛాన్సెస్ ఉన్నది.